అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివ. ఈరోజైతే కొత్తగా తీసుకొచ్చా. ఏమిటనుకుంటున్నారా? సముద్రపు రొయ్యలు చాలా బాగున్నాయి. ఏంటక్క రొయ్యలు మేము చూస్తున్నాం ఎప్పుడు అనుకోవచ్చు, కానీ ఈ రొయ్యలు మాత్రం సముద్రపు రొయ్యలు అంట. చాలా టేస్టీగా ఉన్నాయి. కూర మాత్రం ఎంత బాగుంటుంది అనుకోలే. నేను ముందుగా రొయ్యలు తీసుకుని చక్కగా నీట్గా కడిగేసి కొంచెం పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేసా. వాటర్ వస్తుంది కదా, వాటర్ వంచేసుకున్నా. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఏమిటనుకుంటున్నారా? పుల్లబచ్చల ఆకు కూర. వినే ఉంటారు, గోంగూరలాగా ఉంటుంది. ఆకు చాలా బాగుంటుంది. రొయ్యలు పుల్లబచ్చల ఆకు సూపర్ కాంబినేషన్. నేనైతే కూర్చుని కటింగ్ చేసుకుంటున్నా ఆకుని. చాలా బాగుంటుంది. అక్కడక్కడ బైక్ సౌండ్ వస్తున్నాయి, ఏమనుకోకండి. పసుపు ఉప్పు వేసి కొంచెం ఆకుని పొయ్యి మీద పెట్టి మగ్గబెట్టేసా. చక్కగా ఉడికిపోయినాయి. మెత్తగా తిప్పేసి పప్పు కొత్తి పెట్టేసి అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు రోట్లో వేసి దంచేసుకున్నా. మిక్సీ పెట్టుకోవాలా, రోట్లో పెట్టి దంచేసా. చెక్క బాండీ పెట్టేసుకుని కొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేపేసి పుల్లబచ్చల ఆకు చెప్పాను కదా పేస్టు గిన్నెలో కనిపిస్తుంది కదా, రొయ్యలు కూడా గిన్నెలో కనిపిస్తుంది. ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ వంచేసానని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేపేస్తా. చూడండి, సముద్రపు రొయ్యలండి. పుల్లబచ్చల ఆకుకూరతో ఈ రొయ్యల కాంబినేషన్ ఉంది. చాలా బాగుంది. ఎంత బాగుంటుంది అనుకోలే. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరి పద్ధతులు వాళ్ళకి ఉంటాయి కదా, కానీ చిన్నగా ఎప్పుడు గోంగూరే కాకుండా పుల్లబచ్చల ఆకుకూరతో కూడా ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. వాయిస్ స్లోగా వస్తుందా? తర్వాత కారం ఉప్పు వేసేసారా? వేసేసుకుని మళ్ళీ కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేసి తిప్పేస్తా. చూసారా ఇంత బాగున్నాయి. రొయ్యలు మాత్రం పెద్ద పెద్ద రొయ్యలు. ఈ రొయ్యలు అంట అప్పుడు మనం నాటుకోడి ఎలాగో అలాగంట. ఈ కొంచెం తేడా అంటే కాళ్ళ నొప్పులు వాళ్ళకి తినరు కదా, తినొచ్చంట, ఏం కాదంట. వాళ్ళు తిన్నా కూడా వాతం ఉండదంట ఈ రొయ్యలు అయితే. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు పొయ్యి మీద పెట్టా. తర్వాత ఈ రొయ్యల్లో ఈ పుల్లబచ్చల ఆకుకూర కలిపేసానండి. గోంగూర టైప్ సేమ్ చక్కగా కలిపేసి కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేసి పెట్టేసాను. నాకైతే చాలా చాలా నచ్చింది. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నా. ఎక్కడ వినిపిస్తుందాక ఈ బస్ సౌండ్లోను అనుకోవద్ది. కొంచెం శ్రద్ధ పెట్టి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో చూడండి, సూపర్ ఎమ్మీగా ఉంది. మా పాప టేస్ట్ చేసి సూపర్గా ఉంది మమ్మీ అంది. రొయ్య అయితే సూపర్గా ఉంది. మీరు కూడా టేస్ట్ చేసేయండి. ఒక్కసారి ట్రై చేయండి, లైక్ చేయండి.